హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనా స్టాక్స్. టుడే వీడియో ఏంటంటే జ్యూస్ బ్లెండర్ గురించి రివ్యూ ఇద్దామనేసి వచ్చాను. ఇదేమి ఆన్లైన్ ప్రోడక్ట్ కాదండి, ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అనమాట. సో మనకు జార్స్తో పాటు 2 జార్స్ వస్తాయన్నమాట. దీంట్లో జార్స్తో పాటు దానిపైన మనకు క్యాప్స్, లిడ్స్ అనేవి 2 ఎక్స్ట్రా ఇస్తారు. ఒక స్మాల్ జార్ ఉంటుంది, బిగ్ జార్ ఉంటుంది దీంట్లో. సో ఇది స్మాల్ జార్ అన్నమాట. మనం తక్కువ క్వాంటిటీతో గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది బిగ్ జార్. ఇది మనకు బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అండ్ ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్మాల్ జార్స్ అంటే మనం ఏదైనా పల్లి చట్నీ కానీ ఇలాంటివి చేసుకోవడానికి చిన్న చిన్న పౌడర్స్ కానీ ఇలా గ్రైండ్ చేసుకోవడానికి చిన్న చిన్న జార్ అనేది యూజ్ అవుతుంది. స్మాల్ జార్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో మనము ఈ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చట్నీ కానీ లేదన్నా ఏదైనా పౌడర్ కానీ మనం స్టోర్ చేసుకోవడానికి లిడ్ అనేది ఎక్స్ట్రా ఇస్తారనమాట. సో ఎంఎల్ కూడా ఉంది చూడండి, మనకు ఏ క్వాంటిటీతో ఉంది అనేసి మనకు ఎంఎల్ కూడా డిస్ప్లే ఉంది దానిపైన, జార్ పైన. అండ్ సేమ్ ఇది కూడా అంతేనండి, బిగ్ జార్ కూడా. దీంట్లో మనం జ్యూసెస్, ఫ్రూట్స్ కట్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకుందాంలే అనేసి స్టోర్ చేసుకోవడానికి లిడ్స్ అనేవి ఇచ్చారు. లిడ్ అండ్ తర్వాత మనము స్ట్రెయిన్ చేసుకోవడానికి ఆ లిడ్ కూడా ఇచ్చారనమాట. సో దీనిపైన ఎంఎల్ కూడా ఉంది చూడండి, 400 ఎంఎల్, 300 ఎంఎల్, 0 నుండి మనకు 400 ఎంఎల్ దాకా ఉందన్నమాట. అండ్ జార్స్ అయిపోయిన తర్వాత ఇది గ్రైండర్ టైప్, మిక్సీ టైప్ అన్నమాట. సో ఇది దీనికేమి సైడ్లలో బటన్స్ అలా ఏమి ఉండవండి, జస్ట్ ప్లగ్ పెట్టేసి మనము ఆన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ మనం ఇలా జార్ను ఫిక్స్ చేసిన తర్వాత క్లాక్ వైజ్ తిప్పితే అది ఆన్ మిక్సర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. యాంటీ క్లాక్ తిప్పితే ఆఫ్ అయిపోతుంది, మనం తీసేయచ్చు. సో ఇలా